ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా దేవతా సమానులైనటువంటి మానవాళికి తల్లిదండ్రులు జన్మనిస్తే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు అన్ని దశలలో మళ్ళీ ఆరోగ్యంగా ఉంటూ కొత్త జీవితాన్ని ఇచ్చేటువంటి డాక్టర్స్కి వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి వారి స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం, తర్వాత పని, అండర్ గ్రౌండ్స్లో పని, యాక్సిడెంట్లు, లేబర్ ప్రాంతం, ప్రభుత్వ హాస్పిటళ్ళ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. వారి సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు, రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ, డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ, వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రజలందరూ కోరుతా ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు. కొంతమంది కావాలని ఊరున్నప్పుడు 4 విధాల మనుషులు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రైవేట్ వాళ్ళే కావచ్చు. డాక్టర్ల పైన నిందలు కానీ, అత్యాచారాలు కానీ, ఇబ్బందులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించొద్దు. దయచేసి డాక్టర్లను గౌరవించండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తూ, మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి శుభాకాంక్షలు.